పెద్దపల్లి జిల్లాలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. కమాన్పూర్ మండల కేంద్రంలో స్వయంభూ శ్రీ ఆదివరాహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీ ఆదివరాహస్వామి ఆశీస్సులుండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ కృషి చేస్తానన్నారు. ఆదివరాహస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి సేవల్లో విశేషంగా పాల్గొన్న వారికి సత్కార కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ అన్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దుద్దిళ్ల శ్రీనుబాబు చేతుల మీదుగా మొమెంటోలు అందజేశారు. నేపాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ ఘటనలో 500 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది గల్లంతయ్యారు. వాతావరణంలో అకస్మాత్తు మార్పులతో ఏర్పడిన ఫ్లాష్ ఫ్లడ్స్ నేపాల్, టిబెట్ను అతలాకుతలం చేశాయి. భారీ వరదలకు త్రిశూలి నదిపై కట్టిన బ్రిడ్జ్ కొట్టుకుపోవటం అనేది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఈ వరద ముప్పుకు నేపాల్, చైనా సరిహద్దుల్లోని పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. బురదతో కూడిన వరద గ్రామీణ ప్రజలను సజీవ సమాధి చేసింది. చూస్తుండగానే వరద కప్పేయటం, ఎటుపోని పరిస్థితిలో